విశాఖ స్టీల్ ప్లాంటులో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. భారీ పేలుడుతో 1540 డిగ్రీల వేడితో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం మృతదేహాలను బొగ్గులా మార్చేసింది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఉత్సాహంగా ఉద్యోగానికొచ్చారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ పనిచేస్తున్నారు. అంతలోనే పెద్ద శబ్దం. ద్రవపు ఉక్కు సముద్రంలోని అలల్లా ఒక్కసారిగా మీద పడింది. పక్కకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 6 ఒళ్లంతా కాలిపోయి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ మెల్ట్ షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ ద్వారా కన్వర్టర్కు ద్రవ ఉక్కు చేరవేస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడి నుంచి ల్యాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 కాస్టింగ్ మిషన్లుంటాయి. ద్రవ ఉక్కును కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్లోని మెషిన్లలో పోసి బ్లూమ్స్గా చేస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:20 కన్వర్టర్ నుంచి బయలుదేరిన ల్యాడిల్ 19 కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు అనుమతించారు. ఈ సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ పేలిపోయింది. దీంతో 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ఉక్కు ద్రవం ఎగిసిపడి భారీగా మంటలు వ్యాపించాయి. అక్కడ విధుల్లో సుమారు 14 మంది ఒప్పంద శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 8 మందిపై ఉక్కు ద్రవం పడి ఎక్కడ నిల్చున్నవారు అక్కడే కాలిపోయారు. మరో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి తొలుత ఉక్కు ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన సేవల కోసం విశాఖ నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు ఉక్కు నగరానికి చెందిన మేనేజర్ గోల్డ్ కుమార్, స్లైడ్ ఆపరేటర్ జీవి అప్పారావు, గాజువాకకు చెందిన స్టాండ్ 3 కె ప్రభాకర్ రావు, అగనంపూడికి చెందిన షిఫ్ట్ చేంజ్ స్టాండ్ 1 గొంతన భానుకుమార్, కాకానీనగర్కు చెందిన సిపిఎం స్టాండ్ 4 ఎం కృష్ణనాగు, ఇస్లాంపేటకు చెందిన ఒప్పంద కార్మికుడు నక్కా వెంకట్రమణ, అప్పన్న కాలనీకి చెందిన ఒప్పంద కార్మికుడు త్రినాథ్, ఒప్పంద కార్మికుడు నక్కరాజు అప్పలరాజుగా గుర్తించారు. ఉక్కు యాజమాన్యం పరిహారం ప్రకటిస్తుందని ఆర్ఐఎన్ఎల్ ప్రతినిధులు వినయ్ కుమార్, రాధిక, భాను తెలిపారు. అయితే మృతుల కుటుంబాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించడానికి అంగీకరించలేదు. యాజమాన్యం వచ్చి పరిహారం ప్రకటించే వరకు ఉక్కు జనరల్ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాల్ని తీసుకెళ్లనివ్వబోమంటూ అంబులెన్స్లను అడ్డుకున్నారు. దీంతో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పేలుడుకు దారితీసిన కారణాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. కన్వర్టర్ నుంచి బయలుదేరిన ల్యాడిల్ 19ను కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు షిఫ్ట్ ఇన్ఛార్జి అనుమతించారు. ఈ క్రమంలో స్లైడింగ్ గేటు కొంతసేపు తెరుచుకోకపోవడంతో ఒక్కసారిగా ల్యాడిల్ పేలిపోయిందని భావిస్తున్నారు. సాధారణంగా ల్యాడిల్లో నీరుంటే ఉక్కు ద్రవం పోయగానే అది పేలిపోతుంది. అయితే ఈ ప్రమాదం ద్రవం పోసిన చోట జరక్కపోవడంతో నీటి సమస్య కాదని తెలుస్తోంది. బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చిన హాట్ మెటల్ను SMS 1లోని కన్వర్టర్లో వేసి అందులో 16 నుంచి 18 నిమిషాలు ఆక్సిజన్ పంపి బ్లో చేస్తారు. ఆక్సిజన్ను హాట్ మెట్లోకి పంపినప్పుడు ఉష్ణోగ్రత భారీగా పెరుగుతుంది. ఆ సమయంలో అందులో ఉన్న కార్బన్, సిలికాన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఆవిరవుతాయి. ఆక్సిజన్ మెటల్తో ఉన్న స్టీల్తో కూడా కలిసి ఉంటుంది. ఆక్సిజన్ను డీగ్యాసింగ్ చేయడానికి అల్యూమినియం దిమ్మెలు వేస్తారు. తర్వాత నాణ్యత గల ఫెర్రో ఎల్లాయిస్ కలుపుతారు. అక్కడి నుంచి ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్కు ల్యాడిల్ తెస్తారు. అక్కడ మెటల్లో కరగకుండా ఉండిపోయిన వాటిని కరిగించడం, కావలసిన ఉష్ణోగ్రత స్థాయికి తీసుకురావడం కోసం నైట్రోజన్, ఆర్గాన్తో రిన్సింగ్ చేస్తారు. తర్వాత దీన్ని తీసుకెళ్లి కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్లో LNT స్టాండ్ పై పెడతారు. ల్యాడిల్లో ఉన్న ద్రవపు ఉక్కును కిందకు పంపి బ్లూమ్స్ తయారీకి పంపుతారు. అయితే ఇన్ఫీరియర్ అల్యూమినియం సరిపడా వేయకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? అల్యూమినియంలో నాణ్యత లేకపోవడం, సమపాళ్లలో కలపకపోవడం వల్ల జరిగిందా? ఉక్కు ద్రవాన్ని తొందరగా పంపడం వల్ల గ్యాస్లు ఉత్పత్తి కావడంతో ఒత్తిడికి గురై పేలిందా అనే కోణాల్లో పరిశీలించాల్సి ఉంది. బాడీలు అయితే ఇక్కడ ఉన్నాయి.
బాబు దీంతో పట్టుకెళ్ళిపోయి శక్తి కావాలి మాకు. SMS 1లో కాస్టింగ్ మిషన్ 2 వద్ద ప్రమాదం జరిగినప్పుడు 15 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ గదిలో అత్యధిక వేడి వాతావరణం ఉంటుంది. ముగ్గురు 2 గంటల పాటు పనిచేస్తే 2 గంటలు పక్కనే ఉన్న కంట్రోల్ రూంలోని గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు ముగ్గురు ఆ గదిలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మిషన్ 2 వద్ద ఉన్న 12 మందితో పాటు పక్క మిషన్ వద్ద ఉన్న మరో 2కి గాయాలయ్యాయి.